నమస్తే అండి. భారత్ పాకిస్తాన్ పైన భారీ దాడి చేసింది, విరుచుకుపడింది, గుక్క తిప్పుకోకుండా చేసిందని చెప్పొచ్చు. ఇంతవరకు సర్జికల్ 1, స్ట్రైక్ 1, సర్జికల్ స్ట్రైక్ 2 ఇది వరకు చూసాము ఈ ప్రయోగించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏకంగా మిజైల్స్తో భారత్ పాకిస్తాన్ పైన దాడి చేసింది. అలాగే పాకిస్తాన్ లోపల పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పీఓజేకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలతో పాటు పాక్లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన కూడా ఈ విధంగా విరుచుకుపడింది. అయితే పీఓకేలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ముజఫరాబాదు, కూట్లీ, జహవల్పూర్లోని భారీ దాడులు జరిపింది. పాక్ గుక్క తిప్పుకోకుండా పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేసింది, అట్లాంటి దాడులు చేసింది అని చెప్పొచ్చు. అయితే పాకిస్తాన్ ఆర్మీ కూడా దీన్ని ధృవీకరించింది. ఇంకా పాకిస్తాన్ లోపల ఏం జరిగింది, ఎట్లా ఏమిటన్నది వాటి గురించి మాట్లాడలేదు. కానీ మొత్తంగా 7 ప్రాంతాల్లో 7 స్థావరాల్లో ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారత్ విరుచుకుపడింది ఆర్మీ. మరి పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేసుకోకుండా చేసింది. అయితే ఒక్కసారిగా భారత్ ఈ విరుచుకుపడడం వలన ఇది ఒక సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. సర్ప్రైజ్ అని ఎందుకంటామంటే యుద్ధం చేసేటప్పుడు దానిలో కొన్ని వ్యూహాలు చేసుకుంటాం. భగవాన్ శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఏం చెప్పాడు, ధర్మాన్ని స్థాపించాలి, ధర్మాన్ని స్థాపించటాని కోసం కొన్ని వ్యూహాలను ఏర్పాటు చేసుకోవాలి, అది అధర్మంతో ఉన్నప్పటికీ కూడా ధర్మమే మనకి ముఖ్యము అన్నటువంటి విధంగా చెప్పారు. ఆ విధంగా యుద్ధ వ్యూహాలతో ఒక్కసారిగా విరుచుకుపడడం. సర్జికల్ స్ట్రైక్ 1లో మనం చూసాం. మనం ఎక్కడ చేస్తామో ప్రయోగిస్తామో ల్యాండ్ మీద నుంచి వెళ్ళి కొట్టారు. అలాగే ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఎక్కడ ఏ ఒక్క దగ్గర కూడా ప్రాణ నష్టం కానీ ఎటువంటి నష్టం జరగకుండా ఆ స్థానాన్ని కొట్టారు. అలాగే సర్జికల్ 2లో ఎయిర్ ఫోర్స్ ద్వారా అటాక్ చేస్తారు. అటాక్ చేసి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారు, ఎక్కడ ఏ చిన్న నష్టం లేకుండా చేశారు. అప్పుడు ఆ విధంగా భారత్ చేశాం. మరి అప్పుడు ప్రాణ నష్టం ఎక్కడ జరగలేదు, ఒక విమానం మాత్రం నష్టం జరిగింది. అదే ఇప్పుడు ఏ దేశంలోనైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటూ ఒకటి ఉంటుంది. అది పాకిస్తాన్లో లేదు, అది వీక్గా ఉంది. దాన్ని ఏ చైనా నుంచో లేదా టర్కీ నుంచో లేదా ఇతర దేశాల నుంచి తెప్పించాలంటే వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి, దాన్ని ఖర్చు అవుతుంది. కాబట్టి వాళ్ళు అంత వేల కోట్ల రూపాయలకు పెట్టి ఇవ్వరు కాబట్టి ఏదో వాళ్ళతో సపోర్ట్గా వాళ్ళతో స్నేహంగా ఉంటున్నారు కాబట్టి భారత్ను కొట్టాలి అంటే కాబట్టి భారత్ మీద ప్రయోగించడానికి ఒక 4 ఆయుధాలు ఇచ్చేస్తారు. వాటిని వీళ్ళేమో ఏం చేస్తారు, పాకిస్తాన్ వాళ్ళు భారత్ పైన ప్రయోగిస్తారు. అలా జరుగుతున్నటువంటిది. కానీ వాళ్ళ దగ్గర ఇట్లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది అని అంటే లేదు అని చెప్పొచ్చు, అది వీక్గా ఉందని చెప్పొచ్చు. అసలు వారి దగ్గర ఇట్లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటే మనం ప్రయోగించేదానికి రిఫ్లెక్షన్ ఇస్తారు కదా, మనం ప్రయోగించేదాన్ని అక్కడే కొట్టిపడేయాలి దాన్ని. మరి అది లేదు, ఆ సిస్టమ్ లేదనే చెప్పుకోవాలి. మరి అది వారి దగ్గర లేకపోవడం వల్ల పాకిస్తాన్ లోపల స్థావరాలపైకి వెళ్ళింది నేరుగా మన భారత్. మరి ఇది సర్ప్రైజ్ అని చెప్పుకోవాలి. ఇది ఒక వ్యూహం పన్నారు. ఆ వ్యూహం ప్రకారంగా ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ని కూడా ఊహించలేకుండా ఎవరు కూడా ఊహించలేనటువంటి పరిస్థితి. మరి ఎయిర్ డ్రిల్స్ ముందు ఏమనుకున్నారు, మన హోంశాఖ ఇట్లాంటివి చర్చించుకున్నారు. ఎయిర్ డ్రిల్స్ చేస్తాము, ఎయిర్ డ్రిల్స్ అనుకున్నారు, ఎయిర్ డ్రిల్స్ చేస్తారు. ఎందుకంటే యుద్ధం చేసేటప్పుడు ఎవరు ఎలా ఎక్కడ ఏ విధంగా యుద్ధం చేయాలి అన్నటువంటి విధంగా ఎయిర్ డ్రిల్స్ ఉపయోగించి దాని తర్వాత యుద్ధానికి వస్తారేమో, ఏమైనా ప్రయోగిస్తారేమో అని పాక్ కూడా అనుకుంది. హోంశాఖ నుంచి కూడా ఆదేశాలు అలాగే అన్నట్టు అనుకున్నారు అంతా కూడా. కానీ అది ఒక్కసారిగా విరుచుకుపడి ఒక సర్ప్రైజ్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆర్మీ ఈ విధంగా ప్రయోగించింది. దాన్ని ఆర్మీ మనకి తెలియజేసింది, అలాగే పాకిస్తాన్ కూడా తెలియజేసింది. అయితే మనలో ఉన్నటువంటి కొందరు పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడే ఏం కొట్టారా గ్యారంటీ ఏముంది అనేటటువంటి విధంగా మాట్లాడేటటువంటి వాళ్ళకి ఇప్పుడు కొట్టారు, పాక్ ఒప్పుకుంది, అలాగే విజువల్స్ వచ్చాయి. వీటన్నిటిని చూసి ఇప్పటికైనా వాళ్ళు మనలోనే కొందరు దేశద్రోహులు ఉన్నారు, వాళ్ళని ఈ విధంగా ఇప్పటికైనా వాళ్ళు నోర్లు మూసి భారత్కి సపోర్ట్గా మాట్లాడాలని కోరుకుంటున్నాం. నమస్తే.